వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లేస్ వర్గం. ఈరోజు పుచ్చకాయ పట్టుకొని కూర్చున్నాం నలుగురం. ఎందుకంటే ఖాళీగా ఉన్నాం అనమాట, ఇంకెళ్ళలేదు. మొత్తానికైతే ఈరోజు పుచ్చకాయ తెచ్చారు కదా ఈ మధ్య. క్యాచ్ పట్టగలవలేదని కాదండి, ఇప్పుడు పుచ్చకాయతోని అందరూ కూడా చాలామంది ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నారండి. అలా నార్మల్గా తినే కన్నా, జ్యూసుల కన్నా, ఐస్ క్రీమ్స్ కన్నా ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నారు. అదేంటంటే ఇన్స్టాగ్రామ్లోని ఉప్పు కారం రెండు మిక్స్ చేసి దాన్ని తింటున్నారు అనమాట. ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. అంతమంది ట్రై చేస్తాక నేను ట్రై చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి, అందుకే ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే, అయితే నువ్వు కట్ చేయి. ఓకే, లాగొద్దు, నువ్వు వాగడం అయిపోతే తిందామని, ఎంత బేగ అయిపోతే తిందామని నేను చూస్తున్నాను. వాగొద్దు, సీన్ని లాగొద్దు. సేమ్ టు యు. రాసుకుంటాం. చేతి వాటర్ మిలన్ ఫస్ట్ ముందుగా ఎలా కోయాలన్నమాట. చందమామల కావాలా? ఆడికి షార్ప్గా ఇలా కోసి ఒకటి ఇచ్చేస్తే ఆడు గోల పెట్టాడు. అడ్డగానే ఉంది, టేస్ట్ ఎలా ఉందో ఇదిగానే ఉంది. వెనకాల ఏంటి లేదు, అది కాడ కాబట్టి అలా వస్తుంది. సో ఇంత వేస్టా? సరే కానీ సైలెంట్ కోసుకెళ్ళిపోతున్నావు, అస్సలు లాగలాగా ఉంది. కానీ నిన్న మనం ఒక పందెం వేసుకున్నాం కదా, ఏదది? నిన్న షాపింగ్ సంబంధించి ఓడిపోయావు కదా. అదే అంటే నిన్న ఎలా నువ్వు గెలిచావు అనేది మన వాళ్ళకి తెలుసు. ఒకవేళ మీకు తెలియకపోతే నిన్న చేసిన వీడియోని ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అందులో ఎంత స్కామ్ ఉందో మీకే తెలుస్తుంది. ఓకే, మన మగజాతికి ఎంత అన్యాయం జరిగిందో మీకు తెలుస్తుంది. ఒకసారి చూడండి. నిన్నటి పందెంలో నువ్వు చెప్పినట్టు నువ్వు గెలిచాను అనుకుంటున్నావు కదా, దాన్ని మరొకసారి నేను ఒక 3 క్వశ్చన్లు అడుగుతాను. ఆ 3 క్వశ్చన్లు కనుక నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చేసావు అనుకో, మరి లేట్ లేదు, ఈ వీడియో అయిపోయినా మనం బయటకు వెళ్ళిపోతాం నీకు షాపింగ్ చేయడానికి. ఓకేనా? నేను అడిగా 3 క్వశ్చన్లు నువ్వు కరెక్ట్గా చెప్పాలి. ఇంత కరెక్ట్గా చెప్తుంటే అక్కడ ఏదో మెలుకుంది అనిపిస్తుంది నాకు. నువ్వు తెలివైందాను కదా. నేనేం కాదు, నేను అన్నాను తెలియదు. నిన్న నువ్వు గెలిచావంటే నువ్వు తెలివైందానివే. నా క్వశ్చన్ ఏంటంటే, చెట్టు ముందా విత్తనం ముందా? ఇప్పుడు చెట్టు రావాలంటే ఎలా? విత్తనం వేస్తే చెట్టు వస్తుంది. విత్తనం ఎలా వస్తుంది? చెట్టు నుంచి వస్తుంది. చెట్టు ముందా విత్తనం ముందా? దానికి నాకు ఆన్సర్ చెప్పు చాలు. ఇలాంటి క్వశ్చన్లు ఎవరు అడగరు. నీకు షాపింగ్ చేయించాలని అర్థం మాని, కానీ ఇలాంటి ట్విస్ట్లు ఏమి ఇవ్వకు నువ్వు. సత్యం మాని నువ్వు జాలి చూపించేది నేను గెలుచుకుంటాను. సరే, చెట్టు ఇదా చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా. అవును బాబా, అది అలా చెప్తారు బాబా ఎవరైనా సరే. ఎవరికైనా వచ్చేమో అడుగు వాళ్ళకి కూడా. సరే, ఇప్పుడు నేను ఇంకొకటి అడుగుతాను. అయితే అది వద్దంటున్నావు కదా. అలాగే. ఇప్పుడు మన ఇంట్లో పెరుగు లేదు, పెరుగు కావాలంటే నువ్వు ఎలా చేస్తావు? పెరుగు తెచ్చి వేస్తావు కదా, పక్కింటి వాళ్ళకి తోడు అడిగి తెస్తావు కదా. అలాగే ఫస్ట్ పెరుగు ఎవరు తయారు చేశారు? తోడేయాలంటే కొంచెం పెరుగు కావాలి కదా. చేస్తున్నావు ఈరోజు. కాదు కదండి, ఇవి నేను చూసాను సినిమాల్లో, నేనే ఒప్పుకోను ఇలాంటివి. చేసుంటే నీకు ఆన్సర్ తెలియాలి కదా. చెప్పు. రెండోది అడిగాను నేను, ఇదైనా సమాధానం చెప్పు. అది ఎలాగొస్తుంది బాబా? సరే, రెండిట్లుగా చెప్పలేదు. ఆల్ తాత అంత ముందు నుంచి వచ్చింది పెరుగు. అది అదే ఆ ఫస్ట్ పెరుగు ఎలా వచ్చింది అంటున్నాను. తోడేయాలంటే కొంచెం పెరుగు కావాలి కదా. సరే, రెండోది కూడా నువ్వు చెప్పలేకపోయావు, ఒప్పుకో. ఇక మూడోది చాలా సింపుల్గా అడుగుతాను, ఈ ఒక్కటి సమాధానం చెప్పు. ఇగో నేను ఇప్పుడు నువ్వు షార్ట్స్లో ఉన్నాను, షార్ట్తోనే వచ్చేస్తాను. అలాగా నీకేది కావాలో కొనిచ్చేస్తాను. నువ్వు బాగా ప్రిపేర్ అయ్యావు కానీ సోదద్దు, నాకు ఇచ్చి నేను తింటాను. ఇగోటండి ఒకసారి, నేను కొనవు నాకు తెలుసు. చూడండి, ఇగో కారం పొడి వేసుకొని అద్దుకుంటున్నాను. ఇగో కారం పొడి ఉప్పు నేను ముందే కలిపి పెట్టుకున్నాను అనమాట. నీతో తేలదు, నువ్వు నాకు చేయించకూడదనే డిసైడ్ అయ్యావు. చూడండి, మొత్తానికి ఈయన అంతే ఓడిపోయాడనే చెప్తున్నా. నేను టేస్ట్ చేస్తాను. ఉండు, నిజంగా బాగుందండి, చాలా బాగుంది. ఇంకొక డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది. ఇంత జరిగింది కదా, ఒక్కటి ఫైనల్ క్వశ్చన్, ఇదొక్కటి సమాధానం చెప్పు. నాకు వద్దు షాపింగ్. ఇగో నువ్వు జాలి చూపించుకో, నేను గెలిచి అప్పుడు చెప్తాను. ఫైనల్ క్వశ్చన్, కోడి ముందా గుడ్డు ముందా? కోడి నుంచి గుడ్డు వస్తుంది కాబట్టి గుడ్డే ముందు. మరి గుడ్డు పెట్టాలంటే కోడి ఉండాలి కదా, ఆ కోడి ఎక్కడి నుంచి వచ్చింది?
దేవుడు సృష్టించాడు. అవన్నీ కాదు, కౌర్లు వద్దు. దేవుడు సృష్టించాడు, ప్రకృతి వచ్చింది కాదు. అయితే దేవుడు ముందు గుడ్డు సృష్టించాడా, కోడి సృష్టించాడా? చెప్పు. కోడినే మన సృష్టించాడు. దగ్గరే వేషాలు వస్తుంది. ఇప్పుడు దేవుడు కూడా లాజిక్ లేకుండా ఏది చేయడు. కోడి ముందా గుడ్డు ముందా, మరి లాగ్ చేయకు. కోడి ముందా గుడ్డు ముందా? నాకు తెలియదు బాబు, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయా? మీరే చెప్పండి, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయా? నేను 3 అంటే 3 క్వశ్చన్లు అడిగాను. ఇవి కూడా చాలా సినిమాల్లో, చాలా వీడియోల్లో చాలా మంది అడిగారు. అయినా ఆన్సర్ తెలుసుకోకపోవడం నీ తప్పు. తెలుసుకోండి. సరే, ఓకే. ఇప్పుడు నువ్వు చెప్పుండేదాని. నీకు తెలుసా? తెలిస్తే ఆన్సర్ చేయి. ఇప్పుడు నేను నిన్ను అడిగాను, నువ్వు చెప్పాలి. నాతో చెప్పించేసి నువ్వు చెప్తేటి నేను చెప్తేటి కాదు. నాకు తెలుసు కానీ నేను చెప్పను. నువ్వు తెలుసుకో. సరే, నేనే నీకు షాపింగ్ పట్టుకెళ్తాను. ఇప్పుడు చెప్పా. నీకు ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ ఆప్షన్ ఇస్తాను, ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కో కావాలంటే. ఇలా తెక్క ప్రశ్నలకు ఆప్షన్స్ ఉండవు బాబా, వద్దు. సో ఓవరాల్గా ఓడిపోయారని ఒప్పుకోవట్లేదు, కానీ ఓడిపోయింది. మనము ఏ షాపింగ్కి తీసుకెళ్ళక్కర్లేదు. మొత్తానికైతే మా ఆయన గారు తిక్క ప్రశ్నలు అడిగి న్యాయంగా గెలిచి నన్ను ఓడించారండి. నాకు అస్సలు నచ్చలేదు. నేను ఇది ఏం వదిలేను, అంత అమాయకురాలను అయితే నేను కాను. ఖచ్చితంగా అయితే నేను ఆ షాపింగ్ని ఎలా ఒకలాగా వసూలు చేస్తాను. పోన్లే, ఒకసారి చూడు టేస్ట్. అసలు మేము వీడియో దీనికోసం చేసాం, డిఫరెంట్ టేస్ట్ ఎలా ఉందో చెప్పడం కోసం. చాలా బాగుంది. నాకైతే ఉప్పు కారం వేస్తే కొంచెం బాగుందండి. చాలా బాగుంది. ఓకేనండి, హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.